హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే న్యూ టాపిక్ రిలీజింగ్ ఎమోషనల్ బ్యాగేజ్ అండి. అసలు ఈ ఎమోషనల్ బ్యాగేజ్ అంటే ఏంటో చూద్దాం. మనం ఎప్పుడైతే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే మనకి జరిగిపోయినవి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్స్లో చాలా పెయిన్గా ఫీల్ అవుతాం, కొన్నిసార్లు చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, అండ్ కొన్నిసార్లు మనం ఆ జరిగిన సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్ మీద చాలా రిసెంట్మెంట్ అంటే పగని పెంచేసుకుంటాం. సో ఇలాంటివి వాటిని ఎమోషనల్ బ్యాగేజ్ అంటారండి. ఏదైనా కానీ పాస్ట్లో జరిగిన వాటిని మనం ఇంకా మోస్తూనే ఉంటాం, దానికి తగ్గ ఎమోషన్. సో ఇప్పుడు మనం అది తగ్గించుకోవడానికి ఒక 10 డే ప్లాన్ని చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అవేర్నెస్ అండి. అసలు మీరు ఏం క్యారీ చేస్తున్నారు ఆ పాస్ట్లో జరిగిన దాని నుంచి రాసుకోండి. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి, మీరు ఎందుకు అంత హెవీగా ఫీల్ అవుతున్నారు అని. కనీసం ఒక 10 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఈ రోజుకు కూడా మిమ్మల్ని ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయి అంతలాగా. ఏ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు మీరు చాలా హెవీగా ఫీల్ అవుతున్నారు అని ఫస్ట్ అవేర్నెస్లోకి రండి. సెకండ్ డే అసలు ఈ సిచ్యువేషన్ వల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని అనుకున్న తర్వాత సెకండ్ డే అసలు ఎమోషన్స్ ఏంటి, ఆ బ్యాగేజ్కి కనెక్ట్ అయి ఉన్న ఎమోషన్స్, యాంగరా, గిల్టా, షేమ్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే బాధపడుతున్నారా ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు, వాటిని మీతో మీరు గట్టిగా బయటకి చెప్పుకోవడానికి ట్రై చేయండి. పక్కన ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదండి. ఆర్ రాసుకోండి సెకండ్ డే కూడా, నేను చాలా హర్ట్ అయ్యాను, అది ఎందుకో మీరు రాసుకోండి. సో క్లారిటీ అనమాట. అప్పుడు జరిగిపోయిన సిచ్యువేషన్ ఏంటి అని ఒక అవేర్నెస్కి రావడం ఫస్ట్ డే వర్క్. సెకండ్ డే వర్క్ ఏంటి అంటే అసలు ఎందుకు అలా నేను ఫీల్ అవుతున్నాను అని సెకండ్ డే ఆ ఎమోషన్స్ గురించి మనం తెలుసుకోవడం ఏంటా అని. నెక్స్ట్ థర్డ్ డే ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయండి, పర్లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒక పాస్ట్ 5 years బ్యాక్ మనకి ఏదో చేశాడు, దానివల్ల పగ తీర్చుకోవాలని మనకు అనిపించింది, అనుకోకుండా ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. సో దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. థర్డ్ డే యాక్సెప్ట్ చేయండి, పర్లేదు, దాన్ని నేను చేంజ్ చేయలేను, బట్ ఇప్పుడు నేను ఆ జరిగిన దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలను. సో అయిపోయిన దాని గురించి తలుచుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేమండి. దాన్ని యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఎలా చేంజ్ చేయాలి అనుకుంటున్నారో జస్ట్ ఒక 5 minutes మీరు మైండ్ఫుల్నెస్తో ఆలోచించి మీ థాట్స్ని యాక్సెప్ట్ చేయండి. ఫోర్త్ డే ఫర్గివ్నెస్ అండి, క్షమించండి. సో ఏం తప్పులు చేశారు, ఒక గొడవ అనేది జరిగినప్పుడు అండి ఇద్దరి సైడ్స్ మిస్టేక్స్ ఉంటాయండి. సో అసలు మీ తప్పులు ఏంటి అని మీరు గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీరు ఒక ఫర్గివ్నెస్ లెటర్ రాసుకోండి, మిమ్మల్ని మీరు క్షమిస్తున్నట్లుగా. అది ఎవ్వరికీ పంపించాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎఫర్మేషన్స్ ట్రై చేయండి. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ మేకింగ్ మిస్టేక్స్ అని. నెక్స్ట్ ఫిఫ్త్ డే ఇది సెకండ్ పార్ట్ అనమాట. అదర్స్. ఫస్ట్ ఏం చేసాము, మనకి మనం క్షమిస్తున్నట్లుగా ఒక లెటర్ రాసుకున్నాము. నెక్స్ట్ ఎవరి మీదైతే మనం ఆ సిచ్యువేషన్ వల్ల పగ పెంచుకున్నామో, లేకపోతే బాధపడుతున్నామో, లేకపోతే కోపం వస్తుందో వాళ్ళకి ఒక లెటర్ రాయండి. ఐ చూస్ టు లెట్ గో ఆఫ్ ద పెయిన్ యూ కాజ్డ్ మీ. నీ వల్ల నాకు వచ్చిన పెయిన్ని నేను లెట్ గో చేసేస్తున్నాను. ఇది మనం ఏదో వాళ్ళని చేసేటానికి కాదండి. ఇప్పుడు ఆ లెటర్ కూడా వాళ్ళకి ఇవ్వమని కాదు, డైరెక్ట్గా జస్ట్ మనం జర్నల్ చేసుకుంటామంతే. ఈ ఫర్గివ్నెస్ అనేది మన ఫ్రీడమ్ కోసం అండి, అవతల వాళ్ళ కోసం కాదు. సిక్స్త్ డే వచ్చేసి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఈ రిలీజ్ చేసేసేయండి. అంటే జర్నలింగ్, పెయింటింగ్, క్రయింగ్, ఆ ఎమోషన్స్ని బాడీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెవెంత్ డే అసలు దీనివల్ల నేనేమి నేర్చుకున్నాను, ఆ లెసన్ ఏంటో తెలుసుకొని అదొక స్టెప్పింగ్ స్టోన్లా ఆలోచించండి. అండ్ నైన్త్ డే బౌండరీస్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి.
10th డే. సో మూవ్ ఫార్వర్డ్ విత్ ద లైట్. థ్యాంక్ యూ.